बात करने के टाइम को सामने ले लगा था चालू है। अस्सलाम वालेकुम रहमతుల్లాహి వబరకాతుహు। చాలా బాధపడాల్సిన విషయం, ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్లో 30 మంది అక్కడికక్కడే కాలి మరణించిపోయారు। కాబట్టి వాళ్ళకి చూస్తూ దిగ్భ్రాంతి చెందుతూ వాళ్ళ మరణాన్ని సంతాపంగా మేము చూస్తూ చాలా బాధపడుతూ ఈ ఒక సంతాపం ముస్లిం ఐక్య వేదిక ద్వారా మేము రాష్ట్రానికి తెలుపుతున్నాం। ఎందుకంటే అందరూ ప్రయాణం చేస్తారు, ఎవరికి తెలియని విషయాలు అవి। ఉదయగిరి నుంచి ఒకటే కుటుంబంలో భార్య భర్తలు 2 బిడ్డలు అక్కడికక్కడే మరణించి కాలిపోయారు। కానీ ప్రభుత్వం కూడా గాయపడిన వారు ఆసుపత్రిలో ఉన్నారు, వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చి సరిగ్గా చికిత్స చేసి ఎవరైతే కుటుంబీకులు వాళ్లకు దూరం అయిపోయారో వాళ్ళ కుటుంబీకులకు ప్రభుత్వం సానుభూతి తెలుపుతూ వాళ్లకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం। ముస్లిం ఐక్య వేదిక ఈ ఒక దిగ్భ్రాంతిని సంతాపంగా చూస్తూ బాధపడుతున్నాం। కాబట్టి మేము ఇప్పుడే జుమ్మా నమాజ్ చదివి, ఇది ప్రయాణంలో అందరికీ జరిగే విషయం కాబట్టి ఇక్కడ మానవత్వమే గొప్పది అని మేము ఒక సందేశం ఇవ్వాలనే ఈ ఒక సందేశం ఇస్తున్నాం। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు।